నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనం చూసుకుంటే ప్రతి నౌక హార్ముజ్ జలసంధిని క్రాస్ చేసేటప్పుడు అమెరికాకు 20% టోల్ కట్టాలని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ప్రతి ఒక్క నౌక దాదాపు మనం చూసుకుంటే కానీ 30 నుంచి 32 మిలియన్ డాలర్లు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇండియన్ రూపీస్లో పోల్చుకుంటే 287 కోట్ల రూపాయలు ప్రతి నౌకకు చెల్లించాల్సి ఉంటుంది దాదాపు అనమాట. వాటి యొక్క విలువను బట్టి పెరగచ్చు లేదంటే తగ్గవచ్చు అనమాట. దీంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికాకైతే తమ యొక్క సందేశాన్ని అయితే పంపడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయానానికి తెరిచి ఉంటుందని చెప్పి ప్రకటించారన్నమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తమ యొక్క సందేశం పంపిన తర్వాత అమెరికా ఒక అడుగు వెనక్కి తగ్గి ఈ యొక్క ప్రకటన చేసింది. ఇరాన్కు చెందిన నౌకలపైన పూర్తి సముద్ర దిగ్బంధనం విధించబడుతుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు తెలిపారు. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపైన 20% రుసుము విధించాలన్న తన యొక్క ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు, దానికి బదులుగా గల్ఫ్ దేశాలతో వాణిజ్య పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నట్లు కూడా ట్రంప్ చెప్పారు. ప్రాంతీయ నాయకులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి, అంటే కువైట్ రాజుగారు కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన గల్ఫ్ దేశాలకు సంబంధించిన నాయకులు రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో చర్చించిన తర్వాత 20% సుంకం అనే నిర్ణయం వెనక్కి తీసుకొని, అలాగే గల్ఫ్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారన్నమాట. ఇది ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు. ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులను గణనీయమైనవిగా అభివర్ణిస్తూ అవి భారీగా ఉంటాయని, అమెరికాకు గల్ఫ్ దేశాల భాగస్వామ్యులకు దీర్ఘకాలంలో గణనీయమైన ప్రయోజనాలు అందిస్తాయని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు తెలిపాడనమాట. ప్రస్తుతం 20% సుంకం అంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల దగ్గర ఎవరూ చమురు కొనుగోలు చేయరు. రష్యా కావచ్చు, వెనిజులా కావచ్చు, ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల నుంచి కొనుగోలు చేస్తారు. అలాగే ఈ యొక్క కువైట్ మరియు గల్ఫ్ దేశాల యొక్క వ్యాపారాలు పడిపోతాయన్నమాట. ఈ నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు సంబంధించిన నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడడంతో అమెరికా అధ్యక్షుడు తన యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.